అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టేల్స్కి స్వాగతం చెబుదాం. ఈరోజు మన కథ రైతు బంగారం. రంగడు మహాసోమరి. వాడికి తల్లిదండ్రులు ఇచ్చిన 4 ఎకరాల భూమి ఉంది. అది కౌలుకిచ్చి వచ్చేదాంతో ఎలాగో రోజులు వెళ్ళబుచ్చుతూ ఉన్నాడు. వాడి భార్య మాత్రం పొద్దస్తమాను కూడా ఏదైనా వ్యాపారం చేసుకోకూడదా అని పోరు పెడుతూ ఉండేది. మనకేం లోటొచ్చింది, సుఖంగానే ఉన్నాం కదా అనేవాడు రంగడు. సుఖమంటే కూర్చుని తినటమేనా? నాకు కాసుల పేరు వడ్డాణం చేయిస్తావని ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తూ ఉన్నాను. నీ ఆదాయం చూస్తూ ఉంటే అది ఈ జన్మకు సాధ్యపడేలా లేదు అని అంది రంగడి భార్య. భార్యకు కాసుల పేరు వడ్డాణం చేయించాలని రంగడు కూడా అనుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఇరుగు పొరుగుల్లో తనకు ప్రతిష్ఠ ఇంకా పెరుగుతుంది అని అనుకున్నాడు. కానీ ఎంతకాలమైనా వాడి ఆదాయం తినడానికే బొటాబొటీగా ఉంటూ ఉంది. డబ్బు ఎలా సంపాదించాలి అని వాడు తన స్నేహితుల్లో ఒకడిని సలహా అడిగాడు. స్నేహితుడు రకరకాలుగా సలహాలు ఇచ్చాడు. ఒక్కటి కూడా రంగడికి నచ్చలేదు. నువ్వు చెప్పేవన్నీ కష్టమైన పనులు, అందుకు బోలెడన్ని రోజులు కూడా శ్రమ పడాలి. ఒక్క రోజులో సులభంగా డబ్బు సంపాదించే మార్గం ఉంటే చెప్పు అన్నాడు రంగడు. నువ్వు అడిగేది చాలా బాగుంది. ఒక్కరోజులో డబ్బు సంపాదించాలంటే దొంగతనం మినహా వేరే దారి లేదు మరి అన్నాడు స్నేహితుడు. రంగడు దొంగతనం చేయాలనుకున్నాడు. ఉన్న ఊళ్ళో అయితే అందరూ తెలిసిన వాళ్లే కాబట్టి పొరుగురికి వెళ్ళాలనుకున్నాడు. మర్నాడు ఉదయమే రంగడు భార్యతో డబ్బు సంపాదించుకు రావటానికి పొరుగురికి వెళ్తున్నాను, రాగానే నీకు కాసుల పేరు వడ్డాణం చేయిస్తాను అని ఇంట్లో నుంచి బయలుదేరాడు. రంగడి భార్య ఎంతగానో సంతోషపడింది. మధ్యాహ్నానికల్లా రంగడు పొరుగురికి చేరుకున్నాడు. అప్పుడు అక్కడ సంత జరుగుతూ ఉంది. సంతలో ఒక్కొక్కళ్ళని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాడు రంగడు. అక్కడ వారిలో ఎవరూ భాగ్యవంతులుగా కనబడితే ఆ రాత్రికి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేయాలని రంగడి ఆలోచన. ఆ సమయానికి వాడికి ఒక రైతు దంపతులు కనిపించారు. వాళ్ళు చూడటానికి పేదవాళ్ళలా ఉన్నారు. కానీ ఆ రైతు భార్యతో, ఏమేవ్, సంచిలో ఉన్న కాసుల పేరు వడ్డాణం ఇంటికి వెళ్ళగానే జాగ్రత్తగా తీసి గూట్లో దాచాలి సుమా అని అన్నాడు. ఈ మాటలు వినగానే రంగడు ఆగిపోయాడు. వాడు తన సమస్య తీరిపోయినట్లేనని అనుకున్నాడు. తను డబ్బు దొంగిలించి దాంతో కాసుల పేరు వడ్డాణం చేయించాలి అని అనుకుంటున్నాడు. సరాసరి ఆ వస్తువులే దొరుకుతూ ఉంటే అంతకంటే అదృష్టం ఏముంటుంది? రంగడు రైతు దంపతుల్ని బాగా గుర్తుంచుకున్నాడు. వాళ్ళనే అనుసరించి తిరిగాడు. వాళ్ళు సంత నుంచి ఇంటికి చేరగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా పరదేశీని, ఈ రాత్రికి మీ ఇంట్లో నాకు ఆశ్రయం ఇస్తారా అని అడిగాడు. రైతు సాదరంగా, ఈ రాత్రికే కాదు, నీకు ఇష్టమైనంతకాలం నా ఇంట్లో ఉండు అని అన్నాడు. ఆ రాత్రి రైతు భార్య రంగడికి రుచికరమైన వంటకాలు చేసి పెట్టింది. రంగడు మాత్రం మత్తుగా నిద్ర పట్టేస్తుందేమోనని భయంతో కడుపు నిండా భోజనం చేయలేదు. రాత్రి పడుకోబోయే ముందు రైతు తన భార్యని, కాసుల పేరు వడ్డాణం జాగ్రత్తగా గూట్లో దాచావా అని అడిగాడు. దాచానని చెప్పింది భార్య. ఈ మాటలు రంగడు విని తన పంట పండిందని ఎంతో సంతోషపడ్డాడు. వాడు ఆ గూడుని బాగా గుర్తుపెట్టుకొని ఒక రాత్రిపూట లేచి
రైతు దంపతులు ఉన్న గదిలోకి వెళ్ళాడు. రైతు పెద్ద పట్టున గుర్రు పెట్టి నిద్రపోతూ ఉన్నాడు. రైతు భార్య నిండా దుప్పటి కప్పుకొని నిద్రపోతూ ఉంది. వీళ్ళు చాలా అజాగ్రత్త మనుషులు. అంత బంగారం దాచుకుని ఇంట్లో పరదేశీ ఉండగా ఎంత నిశ్చింతగా నిద్రపోతున్నారో అని రంగడు అనుకున్నప్పటికీ అది ఒక రకంగా తనకు అదృష్టమే కదా అనుకుని సంతోషిస్తూ గూడు దగ్గరికి వెళ్ళాడు. గూట్లో ఒక మూట ఉంది. ఆ మూట చాలా బరువుగా ఉంది. కాసుల పేరు వడ్డానం ఉన్న మూట అంత బరువుగా ఉన్నందుకు రంగడు ఆశ్చర్యపడుతూ దాన్ని గూట్లో నుంచి బలంగా లాగబోయి పొరపాటున పక్కనే ఉన్న ముక్కాలు పెట్టిని కాలుతో తన్నాడు. వెంటనే పెద్దగా శబ్దం అయ్యింది. రైతు భార్య లేచి రంగడిని చూశారు. రంగడు సిగ్గుతో తల వంచుకున్నాడు. వాడికి పారిపోయే అవకాశం కూడా లేదు. ఆ గూటి దగ్గర నీకేం పని అని అడిగాడు రైతు. కాసుల పేరు వడ్డాణం లేవు, నా పొలానికి విత్తనాలు మాత్రం ఉన్నాయి అని అదే పనిగా నవ్వాడు రైతు. చూడటానికి పెద్ద మనిషిలా ఉన్నావు, దొంగతనానికి వచ్చావా అంది రైతు భార్య ఆశ్చర్యంగా. నేను దొంగతనం చేయాలనుకోలేదు. మీరు చాలా మంచివాళ్ళు. కొత్త వాళ్లను నమ్మకుండా మీకొక పాఠం చెప్పాలనుకున్నాను. గూట్లోని బంగారాన్ని కాజేసి మిమ్మల్ని ఒక రోజంతా ఏడ్పించి అప్పుడు దాన్ని తిరిగి ఇచ్చేయాలి అని అనుకున్నాను. కానీ తీరా చూస్తే అసలు గూట్లో బంగారమే లేదు అన్నాడు రంగడు తన తప్పును కప్పిపుచ్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ. రైతు నవ్వి, నీ ఉద్దేశం ఏమైనా మా ఇంట్లో బంగారం అంటూ ఏమీ లేదు. సంగతి ఏమిటంటే ఇంతకాలం నాకు సొంతంగా పొలం లేదు. 4 ఏళ్ల పాటు కౌలకు ఇతరుల పొలం సాగు చేశాక కొంత డబ్బు కూడబెట్టి ఈ ఏడాది సొంత పొలం కొన్నాను. 2 ఎకరాల సొంత పొలం ఉంటే నా భార్యకు కాసుల పేరు వడ్డాణం చేయించటానికి 1 సంవత్సరం కాలం చాలు. అందుకే ఈరోజు సంతలో విత్తనాలు కొని వాటిని కాసుల పేరు వడ్డాణం అని ముద్దుగా పిలుస్తూ ఉన్నాను అన్నాడు. 2 ఎకరాల సొంత పొలంతో 1 సంవత్సరంలోనే భార్యకు నగలు చేయించగలనని రైతు అనగానే రంగడికి బుద్ధి వచ్చింది. తాను 4 ఎకరాల సొంత పొలం ఉన్న రైతు. సోమరితనం వదిలించుకొని సొంతంగా వ్యవసాయం చేసుకుంటే తన భార్యకు కాసుల పేరు వడ్డాన్నమే కాదు మరికొన్ని నగలు కూడా చేయించవచ్చు. వాడు రైతుకు తన కృతజ్ఞతలను చెప్పుకొని ఇంటికి చేరి సొంతంగా వ్యవసాయం ప్రారంభించి ప్రతి ఏటా భార్యకు కొత్త నగలు చేయించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత రంగడి భార్య ఏ రోజు కూడా రంగడిని ఏదైనా వ్యాపారం చేయమని పోరు పెట్టలేదు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.